చేసుకోవడం జరుగుతుంది. రోడ్లకి వెళ్ళి వచ్చేమో మేము. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం వేములపల్లి గ్రామంలో బండారు శ్రావణి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పేదలకు పెన్షన్లు అందిస్తూ జీవన భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వేములపల్లి గ్రామానికి చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా కలవడము, అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడిన రోజు నెల నుంచి కూడా ప్రతి నెల 1వ తేదీన, ఒకవేళ 1వ తేదీన ఆదివారం అయినా, సెలవు రోజైనా, పండగ అయినా ఒక రోజు ముందుగానే, అది 30వ తేదీ అయినా 31వ తేదీ అయినా కూడా వెళ్ళి ఇంటి వద్దకే పెన్షన్లను వృద్ధులకు కానీ 4000 పెన్షన్, అది 6000 పెన్షన్ అయితే 6000 పెన్షన్, బెడ్ రిటర్న్ అయితే 15,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వము ఒక పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులను ఆదుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ప్రజలు మేము ఊర్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తా అంటే ఖచ్చితంగా గుర్తు చేసే సందర్భం మా గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఓ నెల ఒకవేళ పెన్షన్ తీసుకోలేని పరిస్థితి, 1వ తేదీ 5వ తేదీ అయినా తీసుకోలేని పరిస్థితి, 10వ తేదీ అయినా తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ ఆ నెల మేము పెన్షన్ ఒకవేళ ఏ కారణం చేత అయినా పనికి పోయి మిస్ అయినా కూడా ఇంకా ఆ నెల మాకు పెన్షన్ వచ్చే పరిస్థితే లేదు. కానీ మన ప్రభుత్వము, చంద్రన్న ప్రభుత్వము మాకు తండ్రిగా ఈరోజు ఒక నెల ఏ కారణం చేతైనా ఆసుపత్రికి పోవాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా, పెళ్లికి ఎక్కడన్నా పోయి వచ్చినా ఆ నెల మేము ఏమన్నా తీసుకోకపోతే 2వ నెలకి అండి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ఎల్లనూరు మండలం వేములపల్లి గ్రామానికి